ఇరాన్ అమెరికా యుద్ధం ఎఫెక్ట్ బంక్లపై పడింది. డీజిల్ కొరతతో పలు బంకులు నో స్టాక్ బోర్డులతో దర్శనమిస్తున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా డీజిల్ కొరతతో వాహనదారులు, రైతులు ఇబ్బంది పడుతున్నారు. డీజిల్ అందుబాటులో ఉన్న బంకులకు క్యూ కడుతున్నారు. రద్దీగా మారిన ఏలూరులోని ఆర్టీసీ పెట్రోల్ బంక్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. వ్యాప్తంగా కూడా వాహనదారులతో పాటు రైతులు కూడా బారులు తిరుగుతున్నారు. ప్రస్తుతం ఏలూరులో ఆర్టీసీ బంక్ లో కూడా పెద్ద ఎత్తున వాహనాలన్నీ కూడా ఆటోలు గాని కార్లు గాని వచ్చి చేరుకున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి వాహనదారులు కూడా దాదాపు గంటల తరబడి నిలిచినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అనేక చోట్ల భీమవరం, ఉండి, ఎడదవోలు, తాడేపల్లిగూడెం ప్రాంతాల్లో కూడా ఇదే విధంగా ఉంది. ఇక్కడ నిర్వాహకులు కూడా ఉన్నారు. ఏంటి అసలు స్టాక్ ఎంత వరకు ఉంది, ఎప్పటి వరకు వచ్చే అవకాశం ఉండొచ్చు, ఎప్పటి వరకు వచ్చే అవకాశం? సార్ రాత్రి వరకు మాకు 10,000 స్టాక్ ఉందండి. అన్ఎక్స్పెక్టెడ్ గా ఎక్కడ లేకపోవడం వల్ల మాకు మామూలుగా డైలీ 1000 లీటర్ అయ్యే సేలు రాత్రి నుంచి ఇప్పటికి సుమారు 4,000 పైన స్టాక్ అయిపోయిందండి. ప్రజెంట్ అయితే మా దగ్గర ఇప్పుడు 5,000 స్టాక్ ఉంది. 3 నుంచి 5,000 స్టాక్ ఉంది. శనివారం, ఆదివారం స్టాక్ వచ్చే అవకాశం లేదంటున్నారా? రాదు. రేపు టెర్మినల్ హాలిడే, రేపు పొద్దున్న, ఈ రోజు బ్యాంక్ హాలిడే, సోమవారం వరకు మనకి స్టాక్ ఉంది. చుట్టుపక్కల అన్ని బంకులు అయిపోవడం వల్ల ఇక్కడ రద్దీ ఉందా? రోజు రోజు ఉండదండి. రోజు మనకు డైలీ 1000 లీటర్ నుంచి అవుతుంది. ఇవాళ అయింది, ఈ రోజు రాత్రి నుంచి స్టార్ట్ అయింది. ఇది వినియోగదారులు కూడా ఉన్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా? మేము ద్వారకాతిరం నుంచి వచ్చామండి. అక్కడ లోకల్లో డీజిల్ దొరకకపోవడం వల్ల డీజిల్ కొట్టించుకోవడానికి ఏలూరు దాకా రావాల్సి వచ్చింది. చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంది. ఈ డీజిల్ కొరత వెంటనే తీర్చకపోతే ప్రజలు చాలా ఇబ్బందులు పడతారు. ద్వారకాతిరం నుంచి వరకు హైవే మీద చాలా బంకులు ఉన్నాయి కదా, అక్కడ ఎలా ఉంది? ఎక్కడ స్టాక్ లేదండి. ఎక్కడ స్టాక్ లేదు. మొత్తం అయిపోయింది అన్నట్టుతోనే. ఈ రోజు నుంచి ఎక్కడ ఏలూరులో తప్ప ఎక్కడ దొరకట్లేదు. చుట్టుపక్కల ఎక్కడ దొరకట్లేదు స్టాక్ అయితే. వచ్చిన పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ పెట్రోల్ ఉంది కానీ డీజిల్ లేని పరిస్థితి అయితే ఉంది. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎలా ఉంది ఇక్కడ? ఏమని వస్తున్నా సార్, చాలా ఇబ్బందిగా ఉంది. నిన్న నుంచి కూడా ఎక్కడికెక్కడ డీజిల్ దొరకట్లేదు. దాని గురించి 6 బంకులు తిరిగామండి. అక్కడి నుంచి ఇక్కడ మధ్యలో ఎక్కడ లేదంటున్నారండి. ఎంత కొడతా ఉన్నారు అసలు? ఆయిల్ 2,000 కొడుతున్నారండి. అది ఇక్కడ లేవండి. అది కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. ద్వారకా తిరుమల అంటే అంత రైతులు ఎక్కువగా ఉంటారు. రైతుల పరిస్థితి ఇప్పుడు మాసూళ్ళలోని క్యాన్లు పట్టుకుని మరి తిరుగుతున్నారు. అక్కడ ఎలా ఉంది? చాలా ఇబ్బందికరంగా ఉందండి. పైగా టెంపుల్ కి వచ్చే భక్తులకు కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. వీకెండ్ కావడంతో ద్వారకా తిరుమల క్షేత్రానికి వచ్చేటువంటి భక్తులు భారీగా వస్తారు. అలాగే రైతులు కానీ చూసినాం, ఆటోలు నిత్యం కూడా ఆటోలు నడిపేటువంటి వారందరూ కూడా డీజిల్ లేకపోతే వారి ఉపాధి కోల్పోయేటువంటి ప్రమాదం కూడా ఉంది. ఇక్కడ ఆటోలు పట్టుకొని క్యూ లైన్ లో వేచి ఉన్నటువంటి ఆటో కార్మికులు కూడా ఇక్కడ మనతో ఉన్నారు. చెప్పండి, ఎన్ని బంకులకి వెళ్ళి ఉంటారు మీరు ఇప్పటికి? 4-5 బంకులకి వెళ్ళాం సార్. ఎక్కడ ఆయిల్ దొరకట్లా. ఎట్టయితే మేము బతకడం కూడా కష్టం. ఆటో వాళ్ళు రోడ్డు మీద పడాల్సిందే ప్రతిరోజు. ఇంకా ఆయిల్ దొరకకపోతే మేము ఎక్కడి నుంచి, మా పిల్లలు, మా కుటుంబం అంతా రోడ్డు పాలైపోద్ది. ఇప్పుడు కష్టపడుకున్నామంటే ఇప్పుడు 20 రూపాయలు ఇస్తున్నారు. 4-5 ఎక్కుతా కష్టమైపోతుంది ముగ్గురిని ఎక్కించుకోవడానికి. ఇప్పుడు ఈ ఆయిల్ లేదనుకోండి, ఛార్జీలు పెంచామనుకోండి, వాళ్ళు ఎక్కడ కూడా మానేస్తారు. మా భార్య, పిల్లలు, కుటుంబం అంతా రోడ్డు మీద పడిపోతే వ్యవస్థ అంతా చిందావందర అయిపోతుంది సార్. 4 బంకుల్లో ఏం సమాధానం చెప్తారు? 4 బంకుల్లో ఆయిల్ లేదు, మా దగ్గర వెళ్ళిపోండి అంటున్నారు. ఎక్కడికైనా వస్తే ఒక 500 కొట్టమంటే 200 కొడతామంటారు. 200 దాటి ఎక్కువ కొట్టనంటున్నారు. 200 కొట్టిస్తే మీకు ఎంత వరకు వస్తుంది? 200 కొడితే ఒక గంటలో అయిపోద్ది సార్. ఎక్కడ ఆర్ఆర్పేట, పవర్పేట, ఏలూరు, కొత్త బస్ స్టాండ్, పాత బస్ స్టాండ్ తిరిగితే అయిపోద్ది. 4 ఎక్కుతారు, 200 కూడా రాదు మేము తిరిగిన దానికి. మరి దారుణంగా ఉంది ఆటో కార్మికుల పరిస్థితి. వారందరూ కూడా క్యూ కట్టారు. దాదాపు 4-5 బంకులకు వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆర్టీసీ బంకులోనే ఉంది. అయితే ఇక్కడ కూడా ఈ రోజు సాయంత్రంలోగా ఈ స్టాక్ అయిపోయేటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ నిర్వాహకులు చెబుతున్నటువంటి సమాధానం బట్టి కూడా మనం అర్థం చేసుకోవచ్చు. పెద్ద ఎత్తున వాహనాలన్నీ కూడా బారులు తిరుగుతున్నాయి. అటు తాడేపల్లిగూడెంలో అయితే రైతులు క్యాన్లు పట్టుకొని తరలి రావడంతో గ్రామీణ ప్రాంతాల సమీపంలో ఉన్నటువంటి బంకుల వద్ద అయితే బారులు తీరినటువంటి పరిస్థితి కూడా ఉంది. పోలీసులు కూడా వారిని అదుపు చేయలేక ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు కూడా ఉంది. మొత్తానికి ఈ డీజిల్ కష్టాలు అయితే రైతులను అయితే తీవ్రంగా వెంటాడుతున్నాయి. అలాగే వాహనదారులను వెంటాడుతున్నాయి. మరి అది యుద్ధ ప్రభావమా లేదా అనేది కూడా తెలియాల్సిన పరిస్థితి కూడా ఉంది. అటు స్పాట్ పేమెంట్ చేయకపోవడం వల్లే ఇలా జరుగుతుంది అనేది కూడా అటు యజమాని చెప్తున్నారు. చెప్పండి, మీరు ఎన్ని బంకులకు వెళ్ళి ఉంటారు? ఇప్పుడు 4 బంకులు తిరిగి వచ్చినాయండి. 4 బంకులు సాడ లేదు. ఒక సాడకి 200 రూపాయలు ఆయిల్ అనేపాటికి పెట్టేపాటికి అయిపోయింది అన్నారు. అవునండి, అది 200 కూడా కొట్టే టైంకి అయిపోయింది అన్నారు. వెనక్కి వచ్చేసింది. ఏలూరులో ఎక్కడెక్కడ బంకుల్లో ఇలా ఉంది పరిస్థితి? ఇప్పుడు ప్రస్తుతానికి మనకి వసంత మహల్ ఒకటి, ఇంకా పైన ఒకటి, ఇక్కడ ఫైర్ స్టేషన్ కానీ ఇక్కడ అన్ని అయిపోయినాయి. కొత్త బస్ స్టాండ్ సీఎంఆర్ ఎదురుగుండా వరకు ఎక్కువ ఉంది. అది చూసినాం, బంకుల్లో ఉన్నటువంటి పరిస్థితి వాహనదారులందరూ కూడా చెప్తున్నారు. ఎక్కడా కూడా స్టాక్ లేదు. ఎక్కడైనా 1-2 చోట్ల ఈ విధంగా ఒక సొసైటీల పరంగా నడిపేటువంటి బంకుల్లో అయితే కాస్త స్టాక్ ఉన్నప్పటికీ కూడా అక్కడ కేవలం ఆటోకి అయితే 200, కార్లకి అయితే 2,000 రూపాయలు మాత్రమే కొడతామని చెప్తుండటంతో ప్రస్తుతం వారందరూ కూడా ఆ డీజిల్ కోసం పరుగులు తీస్తున్నారు. తక్షణమే ఈ కొరత మీద
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా స్పందించి రైతులకు ప్రధానంగా ఆదుకోవాలి, అలాగే ఆటో వాహనదారులకు ఉపాధి కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి వారిని కూడా ఆదుకోవాలని వారు కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.